యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక వారంలోకి ప్రవేశించడానికి ప్రభు మనకు ఎంతగానో సహాయం చేశాడు ప్రియులారా. గత వారం అంతా కూడా ప్రభువు నడిపించాడు. మరలా ఈ నూతన దినాల్లోని దేవుడు మనందరినీ సజీవంగా ఉంచాడు. దాన్ని బట్టి దేవుడు నామానికి మహిమ కలుగాడు. ఒక లేఖన భాగాన్ని మేము ముందుంచాలని నేను ఆశపడతాను. దావీదు రాసిన కీర్తన 92వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుట మంచిది. ఈరోజు చూడండి, ఉదయకాల సమయం లేవగానే మనం దేవుని స్తుతించగలగాలి. ఈరోజు ప్రస్తుత దినాల్లో అందరికీ వాడిక ఏంటి అంటే, ఇలా లేవగానే సెల్ ఫోన్ ఎక్కడ ఉంది, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇవే ఎక్కువగా పనిచేస్తున్నాయేమో. కానీ ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఉదయాన్నే లేవగానే నీ పాదం నేలను తాకుతుంది అంటే ప్రభా నీకు వందనాలని చెప్పగలగాలి. స్తుతించుట మంచిది ప్రియులారా. ఈరోజు చాలామందికి సత్యం తెలియట్లేదు. నీకు దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి స్తుతించాలా, లేదా దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను బట్టి స్తుతించాలా, దేవుడు నీకు ఇచ్చిన భర్తను బట్టి స్తుతించాలా, లేదా దేవుడు నీకు ఇచ్చిన భార్యను బట్టి స్తుతించాలా, నీకు ఇచ్చిన వాహన నువ్వు ఏదైతే కలిగి ఉన్నో దాన్ని బట్టి స్తుతించడానికి ఇష్టపడాలి. అందుకనే ఒక దైవ సేవకుడు అంటాడు, స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. యెహోషువ ఎరుకోగోళ్ళ చుట్టూ స్తుతి చేస్తూ తిరిగిన తర్వాత వాళ్ళకి పూర్తిగా విడుదల దేవుడు దయచేశాడు. ఎరుకోగోళ్ళన్నీ కూలిపోయాయి ప్రియులారా. ఈరోజు నువ్వెవరైనప్పటికీ కూడా స్తుతి చేయడానికి ఇష్టపడవు. నువ్వు ప్రయాణం చేస్తున్నా, నీ ఉద్యోగంకి వెళ్తున్నా, నువ్వు వ్యాపారంలో ఉన్నా, నీ ఇంటి పనుల్లో ఉన్నా, నీ స్కూల్లో ఉన్నా, నీ కాలేజీలో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ ప్రభా నీకు వందనాలు. నువ్వు స్తుతి చేస్తే నీకు వేరుగా రూపింపడిన ప్రతి దుర్గాలు కూడా విరిగిపోతాయని దేవుని వాక్యం చెప్తున్నాడు. స్తుతి చేయుట మంచిది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.